కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం వింటాం. పంచాంగం అంటే 5 అంగాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఇవి 5 అంగాలు. ఇప్పుడు పంచాంగ శ్రవణం గురించి మనకి డాక్టర్ సోమేశ్వరరావు గారు చెప్పడానికి వస్తారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గాయత్రీదేవియై నమః. సభకు నమస్కారం. ఈ ఉగాది సంబరాల హేళలో పంచాంగ శ్రవణానికి నాకు అవకాశం ఇచ్చిన ఐటీఏ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పంచాంగ శ్రవణానికి నాకు అర్హత లేకపోయినప్పటికీ నాకు తెలిసినది కొంచెం వివరించడానికి సాహసం చేస్తున్నాను. నందన్నామ సంవత్సరానికి ఆనందంగా వీడ్కోలు చెబుతూ విజయనామ సంవత్సరం మనకి అన్ని విధాల జయప్రదం, శుభప్రదం కావాలని స్వాగతం పలుకుదాం. ఉగాది పంచాంగ శ్రవణం అంటే మీలో చాలామందికి తెలిసిన విషయమే. ఒక కార్యం సఫలం కావాలంటే ఎన్నో అనుకూలించాలి. వాటిలో మొదటిది కాలం. తిరుగుతున్న కాలచక్రంలో భ్రమణం చేస్తున్నాం, కానీ ఆ చక్రాన్ని మనం భ్రమింపచేయలేం. కాలంలో వచ్చే పరిణామాలను అందిపుచ్చుకొని సఫలం చేసుకోవడమే మానవ ప్రయత్నం. అది సిద్ధింపజేయడం భగవత్ కృప. కాలంలో వచ్చే పరిణామాలను అందిపుచ్చుకొని సఫలం చేసుకోవడం. భగవంతుని సృష్టిలో ప్రతిదానికి అంతం, ఆరంభం ఉంటాయి. పురుషోత్తముడు కాలాతీతుడు. సర్వవ్యాపకమైన అనంతశక్తి తనను విశ్వంగాను, అందులోనే పురుషోత్తముడై అవతరించి ఆ పురుషోత్తముడే రెండుగా అంటే స్త్రీ పురుషులుగా వెలిసిన దినమే ఉగాది. యుగాది అంటే యు అనగా నక్షత్రములు, ఆది అనగా గమనము అని అర్థం కూడా ఉంది. యుగాది అనగా యుగానికి ఆది. మన పూర్వీకులు నక్షత్రముల గమనాన్ని బట్టి కాలాన్ని యుగాలు, శకాలు, మాసాలు, పక్షాలు, ఋతువులుగా లెక్కించడం మొదలుపెట్టారు. మన భూమి కాల ప్రమాణం 197,46,00,000 సంవత్సరాలుగా సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్ణయించి సృష్టిని ప్రారంభించిన దినమే యుగాది. యుగాలు 4: కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మొదటి 3 యుగాల్లో పరమాత్మ ఏదో ఒక అవతారంతో ఈ భూమి మీదకి రావడం జరిగింది. కానీ కలియుగంలో కలిపురుషుని ప్రభావం ఎక్కువ. అందుకే మానవుకిని మార్గాన్ని చూపించడానికి మేధావులు రూపకల్పన చేసినదే పంచాంగం. పంచాంగం అనగా 5 అంగాలు కలిగినది. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. కొన్ని పనులు చేయుటకు కొన్ని రకములైన సంయోగములు చక్కగా నప్పుతాయని వారు గ్రహించారు. గ్రహ సంచారాన్ని బట్టి ఒక వ్యక్తి ఏ రాశిలో జన్మించాడో గ్రహాల సంయోగం వారికి ఏం ఫలితాన్ని ఇస్తుందో తెలియజేయగలగడం అంటే జాతక ఫలితాలు చెప్పగలగడం మన పూర్వీకుల సమర్థకు నిదర్శనం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం మానవుని జీవితంలో అవరాధనలను తొలగించి శుభాన్ని కలిగిస్తుందని పెద్దల అభిప్రాయం. ద్వాపర యుగంలో పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించడంతో కలియుగం, ద్వాపరయుగం సమాప్తమయ్యి కలియుగం ప్రారంభమైనది.
బ్రహ్మ సృష్టి ప్రారంభించిన దినము కలియుగ ప్రారంభము రెండూ కూడా ఉగాది నాడే అవడం విశేషం. ఈరోజు అనేక రకాలుగా మొదటి రోజు, మాసాల్లో చైత్రమాసం, పక్షాల్లో శుక్లపక్షం, తిథుల్లో పాడ్యమి మొదటివి, ఋతువుల్లో వసంత ఋతువు ఆహ్లాదకరమైనది. చైత్రం చూపే ఆత్రం ఉగాది, వసంతం చేసే సంతకం ఉగాది, కోకిల పాట కచేరీ ఉగాది, మామిడి పిందెల అందెల రవళి ఉగాది. జీవన వైవిధ్యానికి సంకేతంగా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి జీవితం కూడా సుఖ దుఃఖాల సమ్మేళనం అని తెలుపుతుంది. తెలుగుతనం ఉట్టిపడే పండుగ అయినప్పటికీ కన్నడ ప్రాంతం ప్రజలు కూడా ఈ పండుగ జరుపుకునే ఆచారం ఉంది. ప్రపంచ నాగరికతకు జ్ఞానభిక్షను ప్రసాదించింది మన భారతీయ సంస్కృతి. పురాణ ఇతిహాసాలను, వేదాలను పరిశీలిస్తే గణిత, ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాల్లో భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. పంచాంగం అంటే కేవలం క్యాలెండర్ కాదు. గ్రెగేరియన్ క్యాలెండరు జనవరి 1 నుంచి 31 వరకు ఒక సంవత్సరం అని చెబుతుంది. భారతీయ పంచాంగం 6 ఋతువులు, 12 మాసాలు ఒక సంవత్సరం అని చెబుతుంది. మన పంచాంగంలో సౌరమాన పంచాంగం, చాంద్రమాన పంచాంగం అని 2 ఉన్నాయి. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసానికి ఆ పేరు ఉంటుంది. కానీ మనది చాంద్రమాన పంచాంగం. రోజు పొద్దున్న మనం పూజ చేసుకుంటున్నప్పుడు చాంద్రమానేన అని మనం పూజ చేసుకుని ఆ రోజు తిథివార నక్షత్రాలు చెప్పుకుంటాం. అంటే ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెప్తున్న తిథివార నక్షత్రాలు రోజు మనం మన్నం చేసుకోవడం, ఆ రోజు ఏ రోజు మంచి, ఏ టైం నుంచి ఏ టైం వరకు మంచిది అన్నది మనం తెలుసుకోవడం అన్నది మనం పూర్వీకులు మనకిచ్చింది. దీన్ని బట్టి ప్రతి సంవత్సరం, ప్రతి మాసం, ప్రతి దినం ఒకేలా ఉండవు అని తెలుస్తుంది. పుట్టిన సమయము, వారము, తిథి, నక్షత్రాలను బట్టి ఒకే రాశిలో జన్మించినప్పటికీ వ్యక్తికి తేడా ఉంటుందని పంచాంగం మానవునికి ఒక సూచన చేస్తూ ఉంటుంది. పంచాంగంలో తిథి శ్రేయస్సును, వారం ఆయుష్ను కలిగిస్తుందని, నక్షత్రం పాపాలను, యోగం రోగాలను నివారిస్తుందని జ్యోతిష్యుల అభిప్రాయం. కరణం గణిత సూత్రాలకి ఆధారం అని ఆధునికుల అభిప్రాయం. అందుకే ఉగాది నాడు భగవన్నామ స్మరణంతో ప్రారంభించి పంచాంగ శ్రవణం చేయడం శుభప్రదం. ఈ విజయనామ సంవత్సరంలో రాజు గురుడు అంటే బృహస్పతి, మంత్రి రవి అనగా సూర్యుడు. రాజు బ్రాహ్మణుడు, మంత్రి క్షత్రియుడు అయినప్పటికీ వీరిద్దరూ మిత్రులు అవడం వలన రాజకీయ ఒడిదుడుకులు, మత కలహాలు వచ్చినా అవి అణిచివేయబడతాయి. భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తాయి. అంటే ఇంకా చాలామంది పెద్దవాళ్ళు చర్లపల్లి జైలుకి వెళ్ళడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో దైవభక్తి పెరుగుతుంది. సైన్యాధిపతి శని అవడం వలన రక్షణ శాఖ అధికారం, మేఘాధిపతి కూడా శని అవడం వల్ల గాలి దుమారంతో కూడిన వర్షాల వల్ల కొన్ని ఉత్పాతాలు కలుగుతాయి. ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి బుధుడు అగటం వలన అన్ని రకముల ధాన్యములు బాగా పండుతాయి. రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు అవడం వల్ల డీజిల్, పెట్రోలు, మత్తు పదార్థాలు, బంగారం, బిల్డింగ్ మెటీరియల్స్, మెడిసిన్స్ ఇలాంటి వాటి ధరలు పెరగడానికి అవకాశం ఉంది. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అవడం వలన పాడి పశువులు లాభాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద విజయనామ సంవత్సరం దుష్ట శక్తులపై సన్మార్గులకు విజయం చేకూరుస్తుందనే చెప్పాలి. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం మొదలైనవి 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అనేది పంచాంగకర్తలు వివరించడం జరిగింది. ఈ రాశి ఫలాలు సూక్ష్మంగా తెలియజేస్తాను. ఇంకా చాలా ప్రోగ్రాములు అవ్వాల్సి ఉంది, ఇప్పటికే కాలాతీతం అయింది. అందుకని సూక్ష్మంగా మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి ఆదాయం 11,
వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. దీనికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. దీని ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఆదాయం 8, వ్యయం 5. సింహరాశి మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో సింహరాశిలో ఉంటాయి. దీనికి ఆదాయం 8, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుర్రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. విజయనామ సంవత్సరం విశ్వశాంతిని కలిగించి అందరికీ శుభాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యలోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరొకసారి డాక్టర్ సోమేశ్వరరావు గారిని దయచేసి వేదిక మీదకి రమ్మ. పంచాంగ శ్రవణం విన్నారు కదా, మీ రాశి ఫలాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ నోట్ దట్ యువర్ ఫైర్ ఎగ్జిట్స్ ఆర్ ఆన్ యువర్ లెఫ్ట్ అండ్ యువర్ రైట్. 2 ఫైర్ ఎగ్జిట్స్, ముందు ఒకటి ఉంది, తర్వాత వెనక ఒకటి ఉంది. And please take care of your children because there are cables everywhere, so they might trip down. And నుంచిన వాళ్ళందరూ దయచేసి కుర్చీలో కూర్చోండి.